నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. సో నల్గొండ పార్లమెంట్లో రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. సో ఇక్కడ 15,85,980 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రూరల్ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ, 76% మంది రూరల్ ఓటు బ్యాంకే. అర్బన్ ఓటు బ్యాంక్ జస్ట్ 24% మాత్రమే. ఇక్కడ చాలా కీలకం, ఎస్సీ ఎస్టీలు కూడా చాలా కీలకం. 17.50% ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు 15.50. ఇది ఇంకా చాలా పెరగొచ్చు, ఎందుకంటే ఇది 2011 అంటే మనం 24లో ఉన్నాం కాబట్టి చాలా పెరిగింది పాపులేషన్. ఆల్మోస్ట్ 20% దాటిపోయి ఉంటారు ఈ పాటికి. ఇద్దరు కలిసి 40% ఉండొచ్చు. అంటే సైమల్టేనియస్ అందరూ పెరుగుతారు కదా, కూడా పెరుగుతారు కదా. ఆఫ్ కోర్స్, బట్ వీళ్ళు ఒక్కరు ఎక్కువ పెరుగుతారని చెప్పుకోవచ్చు, మిగతా అంతా అదే ప్రపోర్షనేట్ ఉంటది. సో ముస్లిం 7% ఉన్నారు అక్కడ. ఇక్కడ మీరు నియోజకవర్గాలు చూస్తే మొత్తం కాంగ్రెస్ గెలిచింది, ఒక సూర్యాపేట మినహాయిస్తే. సూర్యాపేటలో కూడా జగదీష్ రెడ్డి జస్ట్ 4,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఇది కూడా ఈసారి అక్కడ ఇంకొక ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసిండు, ఎవరు వట్టె జానయ్య పోటీ చేసిండు. బీజేపీ స్ట్రాంగ్ గానే ఆయన సంకినేనికి బాగా ఓట్లు పడ్డాయి కదా, సంకినేనికి కూడా మంచి ఓట్లు పడ్డాయి, బాగా ఓట్లు పడ్డాయి కాంగ్రెస్. అండ్ ఇక్కడ కూడా చర్చ, ఇది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గెలిచిన నియోజకవర్గం నల్గొండ. సో మొత్తం తెలంగాణ స్టేట్ లోనే వాళ్ళకి హైయెస్ట్ మెజారిటీ అన్ని పార్టీలలో ఎక్కువ సెక్యూర్ చేసుకునేది ఇక్కడ. హైయెస్ట్ 2 లక్షల మెజారిటీ వస్తుంది, ఖమ్మం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఇక్కడ సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేయదు. సైదిరెడ్డి బీజేపీకి ఇక్కడ సెకండ్ ప్లేస్ వస్తుంది. బీజేపీకి ఇక్కడ మంచి హోల్డ్ కూడా ఉంది, ఇంతకు ముందు కూడా వాళ్ళు మంచి లీడర్లు ఉండే. 2023 మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో 53% ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి, 5% బీజేపీకి పడ్డాయి. 5% అయితే బీఆర్ఎస్ కున్న 33% ఏది ఉందో ఈ సైదిరెడ్డి కూడా అల్లకెళ్ళి వచ్చింది కదా, క్యాండిడేట్ అల్లకెళ్ళి వచ్చింది. పార్లమెంట్ లో 4% ఉంది బీజేపీ. 4% అంటే అప్పుడు లీడర్షిప్ లేమి ఉండే. అండ్ ఇప్పుడు బార్డర్ కాన్స్టిట్యున్సీలలో కూడా బీజేపీ మంచిగా ఉంది. సో మీరు ఇప్పుడు చూడండి, కృష్ణారెడ్డి ఎన్ని జైనింగ్స్ చేసుకున్నాడు, ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు, అసలు ఏం జరిగింది ఒకసారి చూడండి. ఇక్కడ హరీష్ రావు మీటింగ్ తప్ప ఏం లేదు. కేసీఆర్ రోడ్ షో అవ్వలేదా? కాల్ నల్గొండలో అయ్యి ఉండొచ్చు, ఎక్కడో దగ్గర. అంటే ఆయన స్టార్ట్ చేసిందే అక్కడి నుంచి అనుకుంటాను నేను కూడా. సో అంటే అది రోడ్ షో మీటింగ్ అయితే ఈయన పెట్టినట్టున్నాడు. జేపీ నడ్డా మీటింగ్ జరిగింది. సో ఇక్కడ మనం ఒక 2 సర్వేలు చేసినాం, ఒపీనియన్ పోల్స్. బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉంది. ఇది మనం కన్సిడర్ చేయాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సెకండ్ ప్లేస్ లో ఉంటది. ఇక్కడ గెలిచే సీట్ ఇది కాంగ్రెస్ నల్గొండ. చలో.